పసందైన వంటకాలను మీకు పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. హలో మాధవి గారు. హలో. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బియ్యం పిండి, పంచదార, మంచి నూనె, ఎగ్స్. మరి రోజ్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు కూడా చూసేసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో మాధవి గారు ఇప్పుడు మనందరికీ చెప్పేస్తారు. మాధవి గారు, ఎలా తయారు చేసుకోవాలి? బాల్ తీసుకోవాలండి. ఓకే, రైట్. బియ్యం పిండి, నెక్స్ట్ పంచదార. ఇవి ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలా మనం? అవునండి. షుగర్ కొంచెం తక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం మైల్డ్గా తీసుకోవచ్చు అండి, కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి? ఎగ్ అండి. పేరు రోజ్ కేక్స్ అని అన్నారు కదా. కేక్స్లో అంటే కేక్స్ ప్రిపరేషన్లో మనకి ఎగ్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇందులో ఎగ్ వేస్తున్నారా, లేకపోతే దానికి ఏమైనా స్పెషల్ ప్లేస్ ఉందంటారా? కేక్ ఎగ్కి వేస్తాం కదా, దీని కూడా ఎగ్ వేయాలి. ఓకే ఓకే. కొంచెం వాటర్ పోసి కలపాలి. వాటర్ తీసుకోవాలి. ఓకే, కొంచెం గరిటె జారుడుగా కలుపుకోవాలా, కొంచెం గట్టిగా కలుపుకోవాలంటారా? మామూలు బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామండి అలా కలుపుకోవాలి. సో ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత డైరెక్ట్గా తయారు చేసేసుకోవడమేనా? కలిపేసుకొని పక్కన పెట్టుకొని. ఓకే, నాననిచ్చాలా? అవునండి. ఓకే, ఎంతసేపు? హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానాలండి. ఓకే, ఎంత నానితే అది బాగా వస్తుంది. ఓకే, నేను నానబెట్టి పెట్టానండి 1 అవర్ ముందు. ఓకే, తీసుకున్నాం కదా. ఓకే, సో ఇది ఒక 1 అవర్ నానిన తర్వాత ఇట్లా ఉన్న మన బ్యాటర్ కాస్త ఈ టైప్లో వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూస్తుంటే మనకు కొంచెం చిక్కదనం కూడా బాగా తెలుస్తుంది కదా, అండ్ బాగా నానిన ఫీలింగ్ అనేది మనకి చూస్తూ ఉంటే వస్తుంది. ఓకే, దీన్ని డైరెక్ట్గా మనం ఏం చేయాలంటారంటే మళ్ళీ హీట్ చేయాలా, లేకపోతే ఏంటి దీన్ని? లేదండి, స్టవ్ వెలిగించి ఓకే బాండ్లు పెట్టుకొని. ఓకే, ఇంకొక సెపరేట్ బాండ్లీ పెట్టుకోవాలి. ఓకే, ఆన్ చేసుకుందాం స్టవ్. ఆయిల్. సో బ్యాటర్ అనేది మనం సెపరేట్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే మనకి ఫ్రైయింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఇది కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అవునండి. ఆయిల్ బాగా హీట్ అయినట్టుంది కదా మనకి. వెళ్ళిపోతాం ప్రిపరేషన్కి. ఏం చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత? ఇది ఉంది కదండి. ఓకే, ఈ పిండిలో ముంచి దాంట్లో పెట్టాలి. ఓకే, మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో, అంటే బియ్య పిండి తీసుకున్నాము ఇక్కడ, అలాగే షుగర్ తీసుకున్నాము, ప్లస్ ఏంటంటే ఎగ్ కూడా బీట్ చేసుకున్నామండి. ఇవన్నీ చక్కగా కలిపేసిన తర్వాత ఒక 1 అవర్ నాననిచ్చిన తర్వాత బ్యాటర్ ఎట్లా తయారైందో మనందరం చూసాం కదా. ఆ తర్వాత అది పక్కన పెట్టేసేసుకొని ఈలోపే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా. ఆయిల్ కంప్లీట్గా హీట్ అయిపోయిన తర్వాత ఒక మౌల్డ్ అనేది తీసుకున్నామండి. అంటే ఇప్పుడు ఈ కేక్స్ తయారు చేయడానికి ఏదైతే మౌల్డ్ తీసుకున్నామో దాన్ని మనం ఈ బ్యాటర్లో డిప్ చేసి జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవడమే. రాజేశ్వరి గారు, రోజ్ కేక్ రెడీ అండి. ఓకే, సో మీరు చేస్తున్నప్పుడే చూశాను, కొన్నేమో తెల్ల తెల్లగా తీశారు, కొన్నేమో కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఎక్కువగా వచ్చేంత వరకు ఉంచారు కదా. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటారు? ఈ తెల్లవి అంటే కొంచెం మెత్తగా ఉంటాయండి. ఈ గోల్డ్ కలర్ వచ్చాయంటే కొంచెం కలర్లాడతాయి. ఓకే, క్రిస్పీనెస్ రావాలి అంటే కనుక గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఉంచాలండి. లేదు అంటే కనుక మనం కొంచెం తెల్ల తెల్లగా ఉన్నప్పుడే తీసేస్తే కొన్ని ఇలా తయారు చేసుకుంటే కనుక మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. సో వేడివేడిగా స్వీట్ అండ్ స్నాక్ ఐటమ్ క్రిస్పీ రోజ్ కేక్స్ రెడీ అయిపోయినాయండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. అయితే నేను ఇందులోంచి చూస్ చేసుకుంది కూడా కొంచెం ఏంటంటే తెల్లగా ఉన్నవి, అంటే మనకి కొంచెం మెత్తగా ఉండేవి తీసుకున్నాను. మెత్తగా ఉండేవి ఇలా క్రిస్పీగా ఉన్నాయంటే కనుక ఇంకొంచెం కలర్ చేంజ్ అయినవి అయితే కనుక ఇంకా చక్కగా కరకరలాడుతూ ఉంటాయి.
పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇష్టపడే స్నాక్ ఐటెం లాగా దీన్ని తీసుకోవచ్చండి. అయితే అవడానికి స్వీట్ ఐటెం అయినా కూడా మనకి ఎక్కువగా యూజ్ చేయలేదు షుగర్ కాబట్టి మైల్డ్గా చాలా టేస్టీగా ఉంది. అలాగే మీకు తెలిసిన వెరైటీ రెసిపీస్ మాకు మా వ్యూవర్స్ కి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదండి ఈనాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. సమర్పించిన వారు మీ రుచికరమైన వంటకాలకు అజంతా. శ్రేష్ఠ ఆరో